మాకు కొంచెం రాయితీలన్నీ కొంచెం కట్ అయిపోయాయి. దానివల్ల ప్రభుత్వానికి మార్పు కోరుకుంటున్నట్టు మా నాయకులు మేము అంతా ఆలోచన అంటే టీడీపీ జనసేన రావాలని 99% అందరూ కోరుకుంటున్నాం. ఇప్పుడు జగన్ గారి 5 years పరిపాలన మీకు ఎలా అనిపించాయి సార్? పరిపాలన అంటే కొంచెం 50-50 అండి. కొందరికి అందుతున్నాయి పథకాలు, కొందరికి అందట్లేదని విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం ఎంప్లాయీస్ వృద్ధులు బాగా మేము ఇబ్బంది పడుతున్నాం. ఓకే. దాని తర్వాత ఈ అరక్క షాపుల వల్ల కూడా ప్రజలకు చాలా నష్టపోతున్నారు. సో బాబు గారి పరిపాలనలో చూసుకుంటే మనకు కరెంట్ బిల్లులు 500 వచ్చేది, కానీ ఇప్పుడు వచ్చేసి 1500 నుంచి 2000 వస్తుంది కదా. సో మీరు దాన్ని ఎలా చూస్తున్నారు? అది మేము అడుగుతున్నా చెప్పట్లేదండి. 2 నెలలకు ఒకసారి మార్పులు వచ్చేసి కరెంటు చాలా ఇబ్బంది పడిపోతున్నాం మీటర్ వల్ల. దాని గురించి కూడా ఎవరు చెప్పినా దాన్ని మేమేం చేయమండి, మీటర్ మార్చారు, 4 వరకు కట్టడం. సార్, సంపూర్ణ మద్యపానం నిషేధం చేసిన తర్వాత ఎలక్షన్లో కూడా ఓటు వచ్చి అడుగుతా అన్నారు జగన్ గారు. నిజంగానే సంపూర్ణ మద్యపానం నిషేధం అయిందంటారా? ఎక్కడా అవ్వలేదండి. అది ఎక్కువైపోయింది. యూత్ యవనస్తులు మెయిన్ అది త్రాగుడు వల్ల 20% వాళ్ళ హఠాత్ మరణాలు జరిగాయి. మా కుటుంబాలు కూడా. ఓకే. దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం. అది చీప్ లిక్కర్ అంటున్నారు, మరి దానివల్ల యవనస్తులు ఆరోగ్యాలు పాడైపోయాయని చెప్తున్నారు. ఓకే సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఫామ్ చేస్తే మెగా డిఎస్పై మొదటి సంతకం చేస్తా అంటున్నారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే వాలంటీర్ వ్యవస్థపై మొదటి సంతకం పెడతా అంటున్నారు. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? చంద్రబాబు గారు చెప్పింది చాలా హర్షదాయకం అండి. అది మగా డిఎస్పీ అంటే ఎంతోమంది నిరుద్యోగులు అలాగా చాలా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ 5 సంవత్సరాలు ఎక్కడ లేదు ఈ వాలంటీర్ వ్యవస్థ తప్ప. అయితే జగన్ గారు ఏమో వాలంటీర్, ఈయన కూడా చెప్తున్నారు కదండి వాలంటీర్స్ మీద నేనేమి అంటే వాలంటీర్ వ్యవస్థను జగన్ గారు వాలంటీర్ వ్యవస్థను 5000 ఇచ్చి బానిసలాగా వాడుకున్నారు, నేను వాళ్ళకి 10,000 ఇచ్చి వాడుకుంటా అంటే ఆదుకుంటా అని చెప్తున్నారు కదా. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? నిజమేనండి. 5,000 వల్ల వాళ్ళకి ఉపయోగం లేదు. చాలా మా ఇంట్లో కూడా పిల్లలు చేస్తున్నారు, కానీ దానివల్ల వాళ్ళు 5,000 వల్ల వాళ్ళకి తిరుగుడికి సరిపోతుందండి. 10,000 ఇస్తే కనీసం కుటుంబానికి 5,000 బండి ఖర్చులు వాటికి తిరిగినా కానీ కుటుంబానికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం. మరి అది ప్రభుత్వ విధానాలు మరి మనం చెప్పలేం కదండి వాళ్ళు ఇష్టం. ఓకే. ఒక రాష్ట్రంలో ఆర్బీఐ కార్యాలయం లేకపోవడమే మీ అభిప్రాయం ఏంటి సార్? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అది రాజధాని కరెక్ట్గా ఉంటుంది. రాజధాని వల్ల కొన్ని పొరపాట్ల వల్ల రాలేదని అనుకుంటున్నాం అండి. రిజర్వ్ బ్యాంక్ గురించి అంతగా అయితే. ఓకే. ఓకే. అప్పుడు హైదరాబాద్లో ఉన్నది కదండి, అప్పుడు మాకు 2 రాష్ట్రాలకి అది తెలుసు, ఉపయోగంగా ఉండేది. దాని మీద అభిప్రాయం ఉండేది. ఒక మాటలో సీఎం ఎవరు అవుతారంట? సీఎం 99% చంద్రబాబు అలియాస్ 2 పార్టీలు కలిపి వస్తేనే బాగుంటుందని అందరూ ఆశిస్తున్నాం అండి. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు, పిఠాపురం 100% పవన్ కళ్యాణ్. థ్యాంక్స్ సార్.